Good morning, students. In the last class, we discussed algorithms on operations of stack using linked list representation. సో మనం లాస్ట్ క్లాస్ వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి యూనిట్ 2లో ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. సో యూనిట్ 2 స్టాక్స్ అండ్ క్యూస్ రెండు చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్ స్టాక్స్. సో ఇక్కడ మీరు స్టాక్స్లో ఫస్ట్ వాటి స్టాక్ రైట్ ఇట్స్ ఏడిటి స్టాక్ ఏడిటి రాయాలి. తర్వాత మెమరీ రిప్రజెంటేషన్స్ ఆఫ్ స్టాక్. నెక్స్ట్ మెమరీ రిప్రజెంటేషన్లో 2 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, అరే రిప్రజెంటేషన్ అలాగే లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. రెండు రిప్రజెంటేషన్స్లోనూ మనం స్టాక్ని మెమరీలో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ స్టాక్, స్టాక్ మీద ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్టాక్ ఆల్గరిథమ్స్ యూజింగ్ అరేస్. సో ఇప్పుడు మనం పైన చెప్పుకునే ఆపరేషన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి ఏంటనేది ఆల్గరిథమ్స్ చెప్తున్నాం. సో ఆల్గరిథమ్స్ యూజింగ్ స్టాక్ని మనం మెమరీలో టూ వేరియంట్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఒకటి ఏంటి అరే, రెండోది ఏంటి లింక్ లిస్ట్. సో ఇక్కడ మనం స్టాక్ ఆపరేషన్స్కి అల్గరిథం రాసేటప్పుడు బోత్ అరే రిప్రజెంటేషన్లోనూ అల్గరిథమ్స్ రాయాలి, లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్స్లోనూ అల్గరిథమ్స్ రాయాలి. ఓకే, మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఏది అడిగితే అది రాయండి, ఏ రిప్రజెంటేషన్ అడిగితే అది రాయండి. ఓకే, సో స్టాక్ అల్గరిథమ్స్ యూజింగ్ అరేస్ అండ్ స్టాక్ అల్గరిథమ్స్ యూజింగ్ లింక్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. నౌ ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ మీకు. సో సెకండ్ యూనిట్ నుంచి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి, అంత ఈజీగా అయితే ఏముండదు. ఓకే, కొంచెం కాంప్లికేటెడే, మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినకపోతే మాత్రం అర్థం కాదు. ఓకే చూడండి, సో రైట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ విత్ ఎగ్జాంపుల్. సో మనకి మెయిన్గా స్టాక్కి రెండు అప్లికేషన్స్ చెప్పుకుంటాం మనం. సో స్టాక్ తెలుసు కదా, స్టాక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. అది లీనియర్ డేటా స్ట్రక్చర్, డేటాని సీక్వెన్షియల్గా స్టోర్ చేస్తుంది. అలాగే స్టాక్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది మనకి? లిఫో, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఫస్ట్ అవుట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మీద ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యి మనకి స్టాక్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ స్టాక్లో మనం ఎప్పుడు కూడా లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని ఫస్ట్ మాత్రమే రిమూవ్ చేయగలుగుతాం, అంటే రివర్స్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు అసలు మనకి కంప్యూటర్ సైన్స్లో స్టాక్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో, ఏ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్లో చూస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. రెండు అప్లికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ అప్లికేషన్ ఇవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. సో రెండోది ఏంటి? ఇంప్లిమెంట్ ఆఫ్ రికర్షన్. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే తెలుసు కదా మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సో దిస్ ఈజ్ అన్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉండి దాంట్లో సమ్ ఆపరేటర్స్ సమ్ ఆపరెంట్స్ ప్లస్ సమ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కనుక ఉంటే అటువంటి ఎక్స్ప్రెషన్ మనం ఏమంటాం? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో ఎన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని కన్వర్ట్ చేయడానికి, ఒక నొటేషన్ నుంచి ఇంకో నొటేషన్కి కన్వర్ట్ చేయడానికి, సో ఇవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం 1+2 డివైడెడ్ బై 4 ఇంటూ 10 అని ఇచ్చామనుకోండి, సో అది ఎలా ఇవాల్యుయేట్ అవుతుంది ఏంటి, అక్కడ స్టాక్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఇవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో మనం చెప్తాం. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవాల్యుయేట్ అయ్యేటప్పుడు మనకి స్టాక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. సో మన అందరికీ తెలుసు, సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ చదువుకునేటప్పుడు చూస్తాం రికర్షన్ ఫంక్షన్, రికర్షన్ చూస్తాం. సో రికర్షన్ అంటే ఏంటి? రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అనే ఇక్కడ ఈ ఫంక్షన్ తీసుకోండి. సో ఫ్యాక్టోరియల్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది మనకి? 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1. ఇలా మనం
ఫ్యాక్టోరియల్ని క్యాల్కులేట్ చేస్తాం. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది రికర్సివ్ ఫంక్షన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు టోటల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టాక్కి అప్లికేషన్స్ ఏంటి. మెయిన్గా స్టాక్కి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్లికేషన్ ఏమో ఇవల్యూషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, రెండో అప్లికేషన్ ఏంటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. ఓకే, సో ఫస్ట్ ఇవల్యూషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాము. సో ఇందులో మళ్ళీ ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, 4 ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటి కన్వర్ట్ చేయాలి. సో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అసలు ఏంటో చూద్దాం. ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ప్రీఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో టోటల్‌గా ఇక్కడ మెయిన్‌గా 2 అప్లికేషన్స్ ఉన్నాయి. అన్నిట్లో ఫస్ట్‌ది అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇవాల్యుయేట్ చేయడం, కన్వర్ట్ చేయడం. ఓకే, నెక్స్ట్ రెండోదేంటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. సో ఫస్ట్ రికర్షన్ చూడండి. నెక్స్ట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అనేది నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. Recursion is an important tool to describe a procedure having several repetitions of the same. సో మనకి సేమ్ ఫంక్షన్ గనక మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, దానికి అదే గనక కాల్ చేసుకోవాలనే టైంలో మనం రికర్సివ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అసలు ఈ రికర్షన్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్టాక్ అనేది ఒక అప్లికేషన్ అని చెప్తున్నాం కదా. సో ఎలా యూజ్ అవుతది? రికర్షన్‌లో మనకి స్టాక్ అనేది ఎలా యూజ్ అవుతుంది? సో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ ఈజ్ రికర్షన్ అని చెప్తున్నాం. సో ఇక్కడ స్టాక్ అనేది ఎలా యూజ్ అవుద్ది రికర్షన్‌లో అని చూస్తే చూడండి, ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఫ్యాక్టోరియల్ ఫంక్షను. సో దేనికి ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయాలనేది దేంట్లో తీసుకున్నాం, ఎన్ అనే వేరియబుల్‌లో తీసుకున్నాం. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ అవ్వగా వచ్చిన ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుందంటే ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, మనం ఇచ్చిన వాల్యూ 0 అనుకోండి, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో బికాజ్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్స్ ఒకవేళ కాకపోతే అంటే n వాల్యూ 0 కాకపోతే మనం ఇప్పుడు nకి ఫ్యాక్టోరియల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 4 అనుకోండి. సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మామూలుగా అయితే ఫ్యాక్టోరియల్ ఎలా వస్తది, 4 ఫ్యాక్టోరియల్ ఎలా వస్తది, 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంతే కదా 4 ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ ఇందులో మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ 4 ఇంటూ 3ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాల్యూ ఎంత వస్తుంది, ఈక్వల్ టు 12. సో నెక్స్ట్ ఇప్పుడు 12 ఇంటూ 2 చేయాలి, మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, మళ్ళీ రిపీట్. సో ఈక్వల్ టు ఎంత వాల్యూ 24. సో నెక్స్ట్ 24 ఇంటూ 1 ఈక్వల్ టు 24. సో అంటే ఇక్కడ సేమ్ ఆపరేషన్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ ఆపరేషన్. సో ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఆపరేషన్ 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. సో ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ పరంగా గనక చూడకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, విల్ కంటిన్యూ. సో రికర్షన్. సో ఇక్కడ ఎలా చేస్తాం మనం రికర్షన్ అనేది. సో ఫస్ట్ 4 ఫ్యాక్టోరియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 4 ఇంటూ నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్, తర్వాత మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్, తర్వాత మళ్ళీ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో అంటే మనం 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ 4ని 3తో మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్‌ని 2తో మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్‌ని 1తో మల్టిప్లై చేయాలి. సో ఇలా n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ మళ్ళీ n మైనస్ 1. సో ఫస్ట్ 4ని తీసుకున్నాం ఇంటూ ఈ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఏంటి, 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 3 తీసుకున్నాం, 3 ఇంటూ 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. ఇలా సేమ్ ఫంక్షన్ రిపీట్ అయ్యేటప్పుడు మనకి ఎవ్రీ టైమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఏ వాల్యూని తీసుకుంది, 4ని తీసుకుంది వాల్యూ. సో ఫస్ట్ 4 స్టాక్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఫస్ట్ 4 స్టాక్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత
4 స్టాక్లోకి ఇన్సర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 3 స్టాక్లోకి ఇన్సర్ట్ అవుతుంది. సపోజ్ స్టాక్ ఇలా ఉందనుకోండి, స్టాక్లోకి ఫస్ట్ 4 ఇంక్లూడ్ అయ్యింది. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఉన్న వాల్యూ ఎంత 3 ఇంక్లూడ్ అయ్యింది. తర్వాత స్టాక్లోకి 2 ఇంక్లూడ్ అయ్యింది. సో నెక్స్ట్ ఎంత లాస్ట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ 1. సో స్టాక్లోకి ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి. సో ఇది అంటే మనం ఎప్పుడైనా సరే రికర్షన్ చేసినప్పుడు ఏదైనా ఒక రికర్సివ్ ఫంక్షన్ మనం అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, స్టాక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం 5 ఫ్యాక్టోరియల్ అడిగాం అనుకోండి, ఫస్ట్ స్టాక్లోకి 5ని ఇంక్లూడ్ చేస్తుంది, తర్వాత 4, తర్వాత 3, నెక్స్ట్ 2, లాస్ట్ 1. సో ఇక్కడ మనం 4 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం కాబట్టి 4, 3, 2, 1 ఇలా స్టాక్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయినాయి. సో ఇన్సర్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టాక్లో క్యాలిక్యులేషన్ జరిగినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ 1 స్టాక్లోంచి రిమూవ్ చేయబడుతుంది. అంటే ఇప్పుడు స్టాక్లో ఇంక ఎలిమెంట్స్ ఏముంటాయి, 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2. ఈ ఎలిమెంట్స్ మాత్రమే స్టాక్లో ఉంటాయి. నెక్స్ట్ 1 స్టాక్లోంచి వచ్చేసింది ఎలా ఉంది. నెక్స్ట్ 1 ఇంటూ నెక్స్ట్ స్టాక్లో టాప్ ఎలిమెంట్ ఏంటి 2. సో కాబట్టి 4 మళ్ళీ 2 స్టాక్లోంచి బయటకు వచ్చేస్తుంది. 4, 3 ఇంకా 2 మాత్రమే ఉంటాయి. సో స్టాక్లోంచి బయటకు వచ్చేసిన వాల్యూ అంతా 2. సో 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎప్పుడైతే మనకు ఒక వాల్యూ క్యాలిక్యులేట్ అయిందో దాన్ని ఇట్ స్టోర్స్ ఇంటూ ది స్టాక్. సో అప్పుడు నెక్స్ట్ స్టాక్ ఎలా ఉంటుంది, 4, నెక్స్ట్ 3 వచ్చిన వాల్యూ ఎంత 2. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూ ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత లెవెల్లో స్టాక్ ఎలా ఉంటుందంటే టాప్లో ఉన్న ఎలిమెంట్ అంతా 2. సో స్టాక్లోంచి 2 బయటకు వచ్చేస్తుంది, 2 అలా ఉంది. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి స్టాక్లో 4, 3 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 3 కూడా స్టాక్లోంచి బయటకు వస్తుంది. అప్పుడు 2 ఇంటూ 3 ఈక్వల్ టు వాల్యూ ఎంత 6. సో ఇప్పుడు ఈ 6 ఎక్కడికి వస్తుందంటే స్టాక్లోకి స్టోర్ అవుతుంది. ఆల్రెడీ స్టాక్లో 4 ఉంటుంది. సో ఇప్పుడు 6 వచ్చి స్టోర్ అయింది. సో ఇప్పుడు స్టాక్ ఇలా ఉంది, 6 స్టోర్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, మళ్ళీ స్టాక్లోంచి ఒక ఎలిమెంట్ వస్తుంది. 6 ఇంటూ 2 ఎలిమెంట్ 4. సో 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 24 ఇప్పుడు మనకి స్టాక్లోకి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ 24. నెక్స్ట్ మళ్ళీ స్టాక్లోంచి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసాం అనుకోండి, వాల్యూ ఎంత ఉంటుంది 24. ఇంక స్టాక్లోంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయగా స్టాక్ ఇలా ఎంటీగా కదా ఉంటుంది. సో స్టాక్ ఇలా ఎంటీ అయిపోయింది. ఎప్పుడైతే స్టాక్ ఎంటీ అయిపోయిందో మనకి ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ అయిపోయినట్టు అర్థం. సో ఎంత వచ్చింది వాల్యూ 24 వచ్చింది. ఓకే, ఇలా మనకి ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ అయ్యేటప్పుడు ఇలా స్టాక్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఫస్ట్ మనం ఇచ్చిన దేనికైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్స్ అన్ని ఫస్ట్ స్టాక్లోకి ఇన్సర్ట్ అవుతాయి. తర్వాత ఫస్ట్ టాప్లో ఉన్న 2 ఎలిమెంట్స్ స్టాక్లోంచి పాప్ అయ్యి అవి క్యాలిక్యులేట్ అయిన తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ అవ్వగా వచ్చిన వాల్యూ మళ్ళీ స్టాక్లోకి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ టాప్లో ఉన్న 2 ఎలిమెంట్స్ పాప్ అవుతాయి. క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన మళ్ళీ వాల్యూ ఎందులోకి పుష్ అవుతుంది, స్టాక్లోకి పుష్ అవుతుంది. ఇలా ఈ ప్రొసీజర్ రిపీట్ అవుతూ ఉంటుంది అప్ టు స్టాక్ ఈజ్ ఎంప్టీ. సో ఇన్ దిస్ ద మెయిన్ అప్లికేషన్ మెయిన్ data structure involved is a stack. So that's why recursion is the one of the best application for the stack. Okay na. Okay, next. Okay, next na okay, next okay. సో అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్లో 2 అప్లికేషన్స్లో ఆల్రెడీ ఒకటి మనం డిస్కస్ చేసాం. ఏంటది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని ఇవాల్యుయేషన్ చేయడం.
సో చూడండి, ఇందులో కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ నోటేషన్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రీఫిక్స్ నోటేషన్, కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్, ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్, ఇలా 4 అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్స్ లో మనకి 4 సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. అసలు ఫస్ట్ ప్రీఫిక్స్ అంటే ఏంటి, ఇన్ఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు దేనికి ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్ నోటేషన్స్ ఉంటాయంటే, మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా ఒక ఎక్స్ప్రెషన్ని ఏ మైనస్ బి ప్లస్ సి ఇంటూ డి బై ఈ అని ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రాంలో రాసి కంప్యూటర్కి ఇచ్చారనుకోండి, ఎగ్జిక్యూట్ చేయమని, ఎవాల్యుయేట్ చేయమని ఇచ్చారనుకోండి. సో మీకు గుర్తుపెట్టుకోండి, కంపైలరు ఇంటర్నల్గా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా మనం ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయదు. ఏం చేస్తుంది, ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఎయిదర్ ప్రీఫిక్స్ నోటేషన్లోకి కానీ పోస్ట్ ఫిక్స్ నోటేషన్లోకి కానీ కన్వర్ట్ చేసుకుంటుంది. అసలు ప్రీఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, ఎలా ఉండాలి నోటేషన్స్ అనేది చూద్దాం ఒకసారి. సో ఎవ్రీ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ షుడ్ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ నోటేషన్స్ ఫర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కి నోటేషన్స్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఇన్ఫిక్స్ నోటేషను, ప్రీఫిక్స్ నోటేషను, పోస్ట్ ఫిక్స్ నోటేషను. సో ఇన్ఫిక్స్ నోటేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇన్ఫిక్స్ ఓకే అంటే మనకి ఫస్ట్ ఏ ప్లస్ డి అని ఇచ్చారనుకోండి, మీరు ఆపరేటర్ కనుక మధ్యలో ఉండి అటు ఫస్ట్ ఆపరెండ్, తర్వాత ఆపరేటర్, తర్వాత ఆపరెండ్, ఈ ఫార్మాట్ లో కనుక మనం ఇచ్చిన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని ఏమంటాం, ఇన్ఫిక్స్ నోటేషన్ అని అంటాం. అదే ఫస్ట్ ఆపరేటర్ ఉండి తర్వాత 2 ఆపరెండ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ప్రీఫిక్స్ నోటేషన్ అని అంటాం. ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత. సో మనకి ప్రీఫిక్స్ నోటేషన్ లో ఆపరేటర్స్ అన్ని ముందుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆపరేటర్ ఇక్కడ ఇందులో ఏ ప్లస్ బిలో ఆపరేటర్ ఏంటి, ప్లస్, ఆపరెంట్స్ ఏంటి, ఏబి ఏమో ఆపరెంట్స్. సో ప్రీఫిక్స్ నోటేషన్ లో ఏమవుతుందని చెప్తున్నాను, ముందు ఆపరేటర్ ఉంటుంది, తర్వాత ఆపరెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్కి వచ్చేసరికి రివర్స్ మాట, ముందు ఆపరెంట్స్ ఉంటాయి, తర్వాత ఆపరేటర్ వస్తుంది. ఓకే, మనం జనరల్ గా ప్రోగ్రామింగ్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఏ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయంటే, ఏ ప్లస్ బి అంటే ఏ నోటేషన్ లో ఉంటాయి, ఇన్ఫిక్స్ నోటేషన్ లో ఇస్తాం మనం. ఇన్ఫిక్స్ నోటేషన్ లో మాత్రమే మన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ని ప్రోగ్రామ్ లో ఇది ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చేటప్పుడు. బట్ కన్వర్షన్ లో మాత్రం ఏం జరుగుతుంది, మనం ఇచ్చిన ఇన్ఫిక్స్ నోటేషన్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని ఎయిదర్ ప్రీఫిక్స్ లోకి కానీ లేదు ఆర్ పోస్ట్ ఫిక్స్ లోకి కానీ మనకి కన్వర్ట్ అవడం జరుగుతుంది. అర్థమైందా? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైనా సరే మనం కంప్యూటర్కి ఇవాల్యుయేట్ చేయమని ఇచ్చినప్పుడు, there are 3 types of arithmetic expression notations: infix notation, prefix notation and postfix notation. మనం ఆల్వేస్ ఏ నోటేషన్ లో ఇస్తాం, ఇన్ఫిక్స్ నోటేషన్ లో మన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ చేయడానికి మన సిస్టమ్ కి ఇస్తాం. బట్ ఇంటర్నల్ గా అది ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవాల్యుయేషన్ ముందు ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ కన్వర్ట్ చేస్తుంది, మనం ఇచ్చిన ఈ ఇన్ఫిక్స్ నోటేషన్ నుంచి ఎయిదర్ ప్రీఫిక్స్ నోటేషన్ ఆర్ టు పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఖచ్చితంగా ఏం చేస్తుంది, కన్వర్ట్ చేసుకుంటుంది. సో నొటేషన్స్ ఎలా ఉంటాయనేది అర్థమైందా? సో ఇన్ఫిక్స్ నొటేషన్ అంటే ఆపరేటర్ మిడిల్లో ఉంటుంది, ఆపరెంట్స్ అటు ఇటు ఉంటాయి. ప్రీఫిక్స్ అంటే ప్రీ అంటే ముందు, అలా గుర్తుపెట్టుకోండి. ప్రీ అంటే ఏంటి, ముందు కదా. సో ఆపరేటర్ ముందుకు వస్తుంది, తర్వాత ఆపరెంట్స్ వస్తాయి. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ అంటే తర్వాత, ఆఫ్టర్. కాబట్టి మనకి ఇక్కడ ఆపరెంట్స్ ముందు ఉంటాయి, ఆపరేటర్ తర్వాత ఉంటుంది, ఆపరెంట్స్ తర్వాత ఆపరేటర్ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏ అనేది ఆపరెండ్, ఆపరేటర్, ఆపరెండ్ ఈ ఫార్మేట్ లో ఉంటే దాన్ని ఇన్ఫిక్స్ నోటేషన్ అని అంటాం. అదే ఆపరేటర్, ఆపరెండ్ ఇలా ఉంటే గనక దాన్ని ప్రీఫిక్స్ నోటేషన్ అని అంటాం. అలాగే ఆపరెండ్ తర్వాత ఆపరేటర్ వస్తే గనక దాన్ని పోస్ట్ ఫిక్స్ నోటేషన్ అని అంటాం. ఓకే, ఇవి నోటేషన్స్, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క నోటేషన్స్, ఈ 3 నోటేషన్స్. సో మనం ఈ గుర్తుపెట్టుకోండి మీరు మెయిన్గా, ఏ ప్లస్ బి అంటే ఇన్ఫిక్స్ నోటేషను, ప్లస్ ఏబి అంటే ఆపరేటర్ ముందు ఉంది కాబట్టి ఆపరేటర్స్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఇది ప్రీఫిక్స్ నోటేషను. పోస్ట్ ఫిక్స్ నోటేషన్ అంటే ఏబి ముందు ఆపరెంట్స్ ఉన్నాయి, తర్వాత ఆపరేటర్ ఉంది కాబట్టి దీన్ని పోస్ట్ ఫిక్స్ నోటేషన్ అని అంటాము. ఓకే, సో ఏ ప్లస్ బి ఇన్ఫిక్స్ నోటేషను, ప్లస్ ఏబి ఏమో ప్రీఫిక్స్ నోటేషను, పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏంటి, ఏబి ప్లస్. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇదిగేలా ఇచ్చాం, ఏ ప్లస్ బి అని ఇచ్చాం ఇన్ఫిక్స్ లో, దాన్ని కన్వర్ట్ చేసుకుంది అనుకోండి ఇంటర్నల్ గా ఎలా వస్తుంది, ప్లస్ ఏబి అని వస్తుంది.
అదే ఈ ఇన్ఫిక్స్ నొటేషన్ మనం ఇచ్చిన ఇన్ఫిక్స్ నొటేషన్ పోస్ట్ ఫిక్స్ లో కనుక కన్వర్ట్ చేసుకుంది అనుకోండి, అది ఎలా వస్తుంది, ఏబి ప్లస్ అని వస్తుంది. ఓకే, అంటే ఇవి సింటాక్సెస్, ఈ ఆపరెండ్ ఆపరేటర్ ఆపరెండ్ ఇవి సింటాక్సెస్, ఇవి ఎగ్జాంపుల్స్ ఈ నొటేషన్స్ కి, 3 నొటేషన్స్ కి. ఓకే, ఇవి నొటేషన్స్ ఫర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు స్టాక్ అప్లికేషన్స్ లో కన్వర్షన్స్ ఉన్నాయి. సో ఇవాల్యూషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ లో కన్వర్షన్స్ ఉన్నాయి. సో కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ఏ నోటేషన్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్. నెక్స్ట్ అలాగే కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ నోటేషన్. ఫస్ట్ ఈ రెండు చూద్దాం. తర్వాత పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వచ్చేసిన తర్వాత అది ఎలా ఇవాల్యుయేట్ అవుతుంది, ప్రీఫిక్స్ నోటేషన్ వచ్చిన తర్వాత అది ఎలా ఇవాల్యుయేట్ అవుతుంది. సో ఈ రెండు ఏంటి కన్వర్షన్స్, ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ లోకి కానీ ఇన్ఫిక్స్ నుంచి ప్రీఫిక్స్ లోకి కానీ కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా ఏ డేటా స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అవుతుంది, స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ మనకి ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి మనం ఈ కన్వర్షన్స్ ని వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ నోటేషన్ టు పోస్ట్ ఫిక్స్ నోటేషన్. దీన్ని మనకి ఎగ్జాంపుల్ తో ఎలా చేయాలో చూద్దాం, తర్వాత అల్గారిథం ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇన్ఫిక్స్ నోటేషన్ నుంచి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ కి మనం ఇచ్చిన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది. ఓకే, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఎలా మార్చాలి, ఇంటర్నల్ గా అసలు ఏం జరుగుతుంది ఏ నోటేషన్ నుంచి ఇన్ఫిక్స్ నోటేషన్ నుంచి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ కి. సో ఇది ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ లో డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి. ఈ మొత్తం టోటల్ గా 5 అర్థమెటిక్ ఆపరేటర్స్ కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, నెక్స్ట్ మాడ్యులో డివిజన్ అండ్ పవర్. సపోజ్ ఇప్పుడు x టు ద పవర్ ఆఫ్ 5 అన్నాం అనుకోండి, అలాగే 10 టు ద పవర్ ఆఫ్ 5 అన్నాం అనుకోండి, అందులో పవర్ లో ఎంత ఉంది, 5 ఉంది కదా. సో ఇక్కడ పవర్ ని మనం ఇండికేట్ చేయాలంటే క్యాప్ సింబల్ యూజ్ చేస్తాం. క్యాప్ సింబల్. ఓకే, సింబల్ ఏంటంటే చూడండి, ఇదిగో ఇక్కడ ఈ సింబల్ ని మనం యూజ్ చేస్తాం, క్యాప్ సింబల్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ చూడండి, a మైనస్ బి ప్లస్ సి ఇంటూ డి డివైడెడ్ బై ఈ. మరి ఈ కన్వర్షన్స్ చేసినప్పుడు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ఆపరేటర్ కి ఏ ప్రియారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ప్లస్ కి మైనస్ కి అనుకోండి లో ప్రియారిటీ ఉంటుంది, మల్టిప్లికేషన్ కి డివిజన్ కి అయితే సేమ్ ప్రియారిటీ ఉంటుంది, క్యాప్ కనుకోండి అంటే పవర్ కనుకోండి హై ప్రియారిటీ ఉంటుంది. సో హై ప్రియారిటీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్ అండ్ లో ప్రియారిటీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్స్ నెక్స్ట్. సో మరి ప్రియారిటీ అనేది ఎలా ఉంటుంది చూడండి, ప్రియారిటీ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. దీన్ని బేస్ చేసుకునే మనం ఇచ్చిన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ లో కానీ ఇన్ఫిక్స్ నుంచి ప్రీఫిక్స్ లో కానీ కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ప్రియారిటీస్ ని బేస్ చేసుకునే మనం స్టాక్ లోకి ఇన్సర్ట్ చేయడం కానీ పుష్ చేయడం కానీ పాప్ చేయడం కానీ చేస్తాం. ఓకే, సో ప్రియారిటీ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో క్యాప్ పవర్ సింబల్ కి హై ప్రియారిటీ ఉంటుంది. అంటే ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ లో కనుక మొత్తం ఈ ఆపరేటర్స్ అన్ని ఉన్నాయనుకోండి, అందులో ఫస్ట్ హై ప్రియారిటీ దేనికి ఉంది, క్యాప్ ఉంది. కాబట్టి ఫస్ట్ దాన్నే ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత హై ప్రియారిటీ క్యాప్ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ దేనికి, మల్టిప్లికేషన్ కి డివిజన్ కి. నెక్స్ట్ అన్నిటికన్నా లోయెస్ట్ ప్రియారిటీ ప్లస్ కి మైనస్ కి. అంటే ఏదైనా మనం ఇచ్చిన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ లో ఈ ఆపరేటర్స్ అన్ని కనుకుంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే క్యాప్ ఆపరేషను. ఓకే, సపోజ్ ఇప్పుడు 10 టు ద పవర్ ఆఫ్ 5 అన్నాం అనుకోండి, ఇది ఎలా ఉంది, మనం 10 టు ద పవర్ ఆఫ్ 5 అని ఇలా రాస్తాం జనరల్ గా, 10 టు ద పవర్ ఆఫ్ 5 ఇలా రాస్తాం. సో ఇప్పుడు దీన్ని మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ లో ఎలా చూపిస్తాం, 10 పవర్ చూపించడానికి క్యాప్ సింబల్ కదా. సో క్యాప్ నెక్స్ట్ పవర్ లో ఎంత ఉంది 5. సో 10 క్యాప్ 5, 10 టు ద పవర్ ఆఫ్ 5 ని మనం ఇలా డినోట్ చేస్తాం 10 క్యాప్ 5. ఓకే, అంటే 10 క్యాప్ 5 అంటే 10 టు ద పవర్ ఆఫ్ 5 అని అర్థం. సో అన్నిటికన్నా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ లో అన్ని ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ 10 టు ద పవర్ ఆఫ్ 5 పవర్ ఆపరేషన్ ఎక్కడైతే ఉందో క్యాప్ ఆపరేషన్ దాన్ని మాత్రమే మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ రెండు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఇప్పుడు డివిజన్ కి మల్టిప్లికేషన్ కి సేమ్ ప్రియారిటీ ఉంది, ఒకవేళ రెండు ఆపరేటర్స్ కనుక మనకి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ లో కనిపిస్తే లెఫ్ట్ టు రైట్ ఎప్పుడు కూడా మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ స్కాన్ చేస్తాం. లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డివిజన్ వచ్చింది అనుకోండి డివిజన్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి.
సో ఎవ్రీ టైం మనం స్కాన్ చేసినప్పుడు అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ టు రైట్ మాత్రమే స్కాన్ చేస్తాం. సో లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ డివిజన్ వస్తే డివిజన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదు ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ అండ్ మైనస్, సో రెండింటికి కూడా లో ప్రియారిటీ ఉంటుంది, సేమ్ ప్రియారిటీ ఉంటుంది ప్లస్కి మైనస్కి. రెండు కనుక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంటే సేమ్ మల్టిప్లికేషన్ డివిజన్ లాగే రెండు గనక ప్లస్ మైనస్ రెండు గనక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంటే లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏ ఆపరేటర్ వస్తే దాన్ని మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇదేంటి ప్రియారిటీ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఫస్ట్ ఇవి బేసిక్స్, కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ మనం కన్వర్ట్ చేసే ముందు ఫస్ట్ మనం వీటిని ఐడియా అదే మైండ్లో పెట్టుకుని మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఏ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్కైనా ఎన్ని నోటేషన్స్ ఉంటాయి? 3 నోటేషన్స్: ఇన్ఫిక్స్ నోటేషను, ప్రీఫిక్స్ నోటేషన్ అండ్ పోస్ట్ ఫిక్స్ నోటేషను. ఆల్వేస్ మనం ఇచ్చేది ఏ నోటేషన్లో ఉంటుంది? ఇన్ఫిక్స్ నోటేషన్లో ఉంటుంది. ఎవాల్యుయేట్ చేసే ముందు దేంట్లో కన్వర్ట్ అవుతుంది? ఎయిదర్ ప్రీఫిక్స్ ఆర్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ప్రీఫిక్స్లో అయితే ఆపరేటర్స్ ముందు ఉంటాయి, అదే పోస్ట్ ఫిక్స్లో అయితే ఆపరెంట్స్ తర్వాత ఉంటుంది. ఓకే, ఇన్ఫిక్స్లో అయితే ఆపరేటర్స్ మిడిల్లో ఉంటాయి, ఆపరెంట్స్ మిడిల్లో. సో ఇంకా నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్రియారిటీస్. హై ప్రియారిటీ ఏమో క్యాప్కి ఉంటుంది, నెక్స్ట్ ప్రియారిటీ మల్టిప్లికేషన్కి డివిజన్కి, అన్నిటికన్నా లోయెస్ట్ ప్రియారిటీ ప్లస్కి మైనస్కి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఇన్ఫిక్స్లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఎలా కన్వర్ట్ చేయాలి? చూడండి, ఇక్కడ మీకు 3 నోటేషన్స్ చెప్పాను కదా. చూడండి క్వశ్చన్, వాట్ ఈస్ పాలిష్ నోటేషన్ అండ్ రివర్స్ పాలిష్ నోటేషన్. ఇక్కడ మీకు ఇన్ఫిక్స్ నోటేషను, ప్రీఫిక్స్ నోటేషన్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్ 3 నోటేషన్స్ ఉన్నాయి కదా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్కి. ప్రీఫిక్స్ నోటేషన్ని మనం ఇంకొక పేరుతో ఏం పిలుస్తామంటే పాలిష్ నోటేషన్ అని కూడా పిలుస్తాం. అలాగే పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రివర్స్ పాలిష్ నోటేషన్. ప్రీఫిక్స్ also called as polish notation and postfix is also known as reverse polish notation. Okay, ఇప్పుడు ప్రొసీజర్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇవి నోటేషన్స్. మెయిన్ క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఎలా ఉందో చూడండి. వాట్ ఈస్ పాలిష్ నోటేషన్ అండ్ రివర్స్ పాలిష్ నోటేషన్. పాలిష్ అంటే ప్రీఫిక్స్, రివర్స్ పాలిష్ అంటే పోస్ట్ ఫిక్స్ నోటేషన్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిష్ నోటేషన్స్ ఆర్ రైట్ అల్గారిథమ్ and explain how to convert an infix expression into postfix expression using stack. సో ఇప్పుడే చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఎస్ఏ క్వశ్చన్లో ఉండొచ్చు మ్యాక్సిమం 90%. సో ఏ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయినా సరే మనం ఎయిదర్ పోస్ట్ ఫిక్స్లోకి కానీ ప్రీఫిక్స్లోకి కానీ కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్రొసీజర్ మనం ఏం చూస్తామంటే ఇన్ఫిక్స్ నోటేషన్ నుంచి పోస్ట్ ఫిక్స్ నోటేషన్కి స్టాక్ని యూజ్ చేసుకుని ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ప్రొసీజర్ ఫస్ట్ ఎగ్జాంపుల్తో చూద్దాం, తర్వాత అల్గారిథమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇవి నోటేషన్స్. సో చూడండి, ప్రొసీజర్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్కి ఎప్పుడు కూడా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేయాలి. సో స్కాన్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? ఏ, నెక్స్ట్ క్యారెక్టర్ మైనస్, నెక్స్ట్ పెరాంథసిస్, లెఫ్ట్ పెరాంథసిస్, నెక్స్ట్ బి, నెక్స్ట్ క్యారెక్టర్ ప్లస్, నెక్స్ట్ క్యారెక్టర్ సి. ఇవన్నీ కూడా మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? క్యారెక్టర్స్ కింద ట్రీట్ చేస్తున్నాం. సో ఏ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 4 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటి? ఆపరేటర్స్, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, క్యాప్ ఆపరేటర్స్ ఉండొచ్చు 1. సో ఫస్ట్ వన్ ఏంటి? ఆపరేటర్ అయి ఉండొచ్చు, మనం స్కాన్ చేసే క్యారెక్టర్ ఆపరేటర్ అయి ఉండొచ్చు. రెండో క్యారెక్టర్ ఆపరెండ్ అవ్వచ్చు, అంటే ఏ, బి, సి, డి, ఈ ఇలా మనం వేరియబుల్స్ ఇస్తున్నాం కదా, ఆపరెండ్ అవ్వచ్చు. ఒకటి ఆపరేటర్ అవ్వచ్చు, రెండోది ఆపరెండ్ అవ్వచ్చు, మూడోది లెఫ్ట్ పెరాంథసిస్ అవ్వచ్చు,
ఫోర్త్ వన్ రైట్ పారెంథసిస్ అవ్వచ్చు. అంటే మనకి ఏదైనా ఒక మన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాము అంటే క్యారెక్టర్స్‌లో లెఫ్ట్ నుంచి రైట్‌కి స్కాన్ చేసుకుంటా వెళ్ళినప్పుడు క్యారెక్టర్స్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి కనిపిస్తున్నాయి? 4 టైప్స్. ఆపరేటర్, ఆపరెండ్, లెఫ్ట్ పారెంథసిస్ అండ్ రైట్ పారెంథసిస్. మరి లెఫ్ట్ పారెంథసిస్ వచ్చిందనుకోండి, మీరు స్కాన్ చేసిన ఆపరెండ్ లెఫ్ట్ పారెంథసిస్. సో, అప్పుడేం చేయాలి? అదే మీరు స్కాన్ చేసిన క్యారెక్టర్ రైట్ పారెంథసిస్. అప్పుడేం చేయాలి? కన్వర్షన్‌లో ఏం చేయాలి? ఆ క్యారెక్టర్ వస్తే. నెక్స్ట్ అలాగే ఒక ఆపరేటర్ వచ్చిందనుకోండి, ఆపరేటర్ వస్తే ఏం చేయాలి కన్వర్షన్‌లో? ఆపరెండ్ వస్తే ఏం చేయాలి? సో, ఈ ప్రొసీజర్ అంతా కూడా కన్వర్షన్స్‌లో మనం చూస్తాం. ఈ ప్రొసీజర్‌ని మనం రేపు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇవాళ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే రికర్షన్‌లో మనకి స్టాక్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇవాల్యూషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌లో స్టాక్ అనేది యూజ్ అవుతుంది. సో, అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌కి 3 నొటేషన్స్ ఉంటాయి. ఏంటా 3 నొటేషన్స్? ఇన్ఫిక్స్ నొటేషను, ప్రీఫిక్స్ నొటేషను, పోస్ట్ ఫిక్స్ నొటేషను. ఇన్ఫిక్స్ అంటే ఆపరేటర్ మధ్యలో ఉంటుంది. ప్రీఫిక్స్ అంటే ఆపరేటర్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ఆపరెండ్స్ ఉంటాయి. అదే పోస్ట్ ఫిక్స్ అయితే ఆపరేటర్ తర్వాత వస్తుంది. ఆపరెండ్స్ ముందుంటాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ చూసుకోవాల్సింది ప్రియారిటీ. ప్రియారిటీలో క్యాప్‌కి హై ప్రియారిటీ, మల్టిప్లికేషన్‌కి, డివిజన్‌కి మీడియం ప్రియారిటీ, అన్నిట్లికన్నా లీస్ట్ ప్రియారిటీ ప్లస్‌కి, మైనస్‌కి. ఓకే. ఇంకా నెక్స్ట్ మనం స్కాన్ చేసే ఈ ఎక్స్‌ప్రెషన్ ఎప్పుడు కూడా స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్‌కి మాత్రమే స్కాన్ చేయాలి. స్కాన్ చేసినప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి మనకి? 4 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఎయిదర్ లెఫ్ట్ పారెంథసిస్, రైట్ పారెంథసిస్, మూడోది ఆపరేటర్ అంటే ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇలా ఆపరేటర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆపరెండ్. ఏ, బి, సి, డి, ఈ ఇలా ఆపరెండ్స్. ఎక్స్, వై, జెడ్ ఇవన్నీ కూడా ఆపరెండ్స్. సో, ఈ 4 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. మనం స్కాన్ చేసినప్పుడు మనం ఇచ్చిన అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్‌లో. సో, ఏ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? కన్వర్షన్ చేసినప్పుడు. ఓకే. సో, ఈ మిగిలింది కన్వర్షన్ అనేది మెయిన్‌గా ఇది ఇంపార్టెంట్ మీకు. ఈ ప్రొసీజర్‌ని మనం రేపు క్లాస్‌లో ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే.